అల్లు అర్జున్ పుష్ప 2 మూవీకి రికార్డ్ ఓపెనింగ్స్ దక్కాయి. మొదటి రోజు 300 కోట్ల మార్కుకి చాలా దగ్గరగా వచ్చేసిన పుష్ప 2 మూవీ 2 రోజుల్లో 400 కోట్ల మార్కును దాటేసింది. పాన్ ఇండియా లెవెల్లో కలెక్షన్లు దున్నేసిన అల్లు అర్జున్ తన బావ రామ్ చరణ్ ముందు రికార్డ్ టార్గెట్ నెంబర్ని సెట్ చేశాడు. పుష్ప 2 మూవీ తర్వాత రిలీజ్ అవుతున్న టాలీవుడ్ పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నెంబర్ 8985555318. పాన్ ఇండియా మార్కెట్ ఉన్న డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న మూవీ కావటంతో గేమ్ చేంజర్ ఇప్పుడు మెగా ఫ్యామిలీకి ప్రెస్టేజ్ ఇష్యూగా మారింది. రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో 2021లో మొదలైన గేమ్ చేంజర్ మూవీ కూడా దాదాపు 3 ఏళ్లు షూటింగ్ జరుపుకుంది. పుష్ప 2 బడ్జెట్ 300 కోట్లయితే గేమ్ చేంజర్ బడ్జెట్ మరో 100 కోట్లు ఎక్కువే. పాటల కోసమే కోట్లకు కోట్ల రూపాయలు ఖర్చు చేసే శంకర్ ఓ పొలిటికల్ సోషల్ డ్రామా గేమ్ చేంజర్ మూవీ కోసం 400 కోట్లు ఖర్చు చేయించాడు. అమెరికాలో నిర్వహించబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపేసుకుంటే లెక్క ఈజీగా 500 కోట్లు దాటుతుంది. పుష్ప 2 మూవీకి బయటకి బాలీవుడ్ సినిమా చావా 2 నెలలు వాయిదా పడింది. పుష్ప 2 మూవీ తప్ప ఏ బాలీవుడ్ సినిమాని వేసుకోబోమని సింగిల్ స్క్రీన్ థియేటర్ల యజమానులు తెగేసి చెప్పారు. గేమ్ చేంజర్ మూవీకి మాత్రం అలాంటి పరిస్థితి లేదు. రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీకి మొదటి నుంచి బజ్ క్రియేట్ కాలేదు. రిలీజ్ చేసిన పోస్టర్నే అటు తిప్పి ఇటు తిప్పి రిలీజ్ చేయటం, ప్రమోషన్స్ సరిగా చేయకపోవటం, శంకర్ ఆఖరి సినిమా భారతీయుడు 2 డిజాస్టర్ కావటం, ఇలా గేమ్ చేంజర్ మూవీకి బజ్ క్రియేట్ కాకపోవటానికి కారణాలు ఎన్నో. అది కాకుండా గేమ్ చేంజర్ మూవీకి పోటీగా తెలుగులో బాలయ్య, డాకు మహారాజ్, వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు వస్తున్నాయి. బాలయ్యకి మాస్లో బీభత్సమైన క్రేజ్ ఉంటే వెంకటేష్కి ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ ఉంటుంది. కాబట్టి ఇద్దరు కలెక్షన్లను చీల్చటం ఖాయం. గేమ్ చేంజర్ మూవీకి కలిసి వచ్చే ఒకే ఒక్క విషయం సంక్రాంతి సీజన్కి వస్తూ ఉండటం. సంక్రాంతికి వచ్చిన సినిమాలు నెగటివ్ టాక్ వచ్చినా మంచి కలెక్షన్లు కొల్లగొడతాయి. కాస్త పాజిటివ్ టాక్ వస్తే రికార్డు వసూళ్లు వస్తాయి. అయితే గేమ్ చేంజర్ మూవీ వసూళ్లు పుష్ప 2 మూవీకి బీట్ చేయాల్సిన అవసరం లేదు. దగ్గరగా కాకపోయినా సంక్రాంతి సీజన్కి వచ్చి బన్నీ రికార్డును టచ్ చేయలేకపోయారనే ట్రోల్స్ వస్తాయి. చిరంజీవి కెరీర్ బిగ్గెస్ట్ హిట్ వాల్తేరు వీరయ్య ఓవరాల్గా 244 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. రామ్ చరణ్ సోలో హీరోగా హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన మూవీ రంగస్థలం 216 కోట్ల గ్రాస్ రాబట్టింది. పవన్ కళ్యాణ్ కెరీర్ హైయెస్ట్ 160 కోట్లు అత్తారింటికి దారేది. సాయి ధరమ్ తేజ్ 110 కోట్లు విరూపాక్ష, అలాగే వరుణ్ తేజ్ 92 కోట్లు ఫిదా, పంజా వైష్ణవ్ తేజ్ 100 కోట్లు ఉప్పెన సినిమాకు గ్రాస్ వసూళ్లు రాబట్టాయి. అల్లు అర్జున్ పుష్ప 2 మూవీతో మొదటి రోజే ఈ సినిమాల ఓవరాల్ వసూళ్ల లెక్కలను దాటేశాడు. కాబట్టి ఇప్పుడు మెగా ఫ్యామిలీ పరువుని కాపాడే బాధ్యత రామ్ చరణ్ పైనే ఉందని అంటున్నారు బన్నీ ఫ్యాన్స్. గేమ్ చేంజర్ కాదు కదా, ఆ తర్వాత ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో చేస్తున్న సినిమాతో పాటు పుష్ప 2 మూవీ కలెక్షన్లకు దగ్గరగా కూడా రామ్ చరణ్ రాలేడనేది అల్లు అర్జున్ ఫ్యాన్స్ అభిప్రాయం. మరీ బీభత్సమైన హైప్ క్రియేట్ అయితే కానీ టెర్రీ మూవీ పుష్ప 2 వసూళ్లను టచ్ చేయటం కష్టమే.